వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి నైనిటాల్ బ్యాంక్ ఉత్తరాఖండ్కి సంబంధించి అయితే మనకి 40 మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 14 అక్టోబర్ 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 25th అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మనకి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా అండ్ రాజస్థాన్లో అయితే మనకి దాదాపుగా 166 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 21 to 33 ఇయర్స్ అయితే ఇచ్చారు. యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2022కి 21 నుంచి 33 సంవత్సరాలు అయితే ఉండాలి. 21 to 33 ఇయర్స్. ఇక్కడైతే మనకి బేసిక్ 36,000 రూపీస్ బేసిక్తో అయితే మనకి అదర్ ఎలివెన్సెస్తో అయితే మనకి పే స్కేల్ అప్లికేబుల్ అయితే అవుతుంది ఆఫ్టర్ ట్రైనింగ్. దీనికి సంబంధించి మనకి ఈక్యూ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్కి గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ విత్ 50% మార్క్స్ విత్ కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఇంకా కూడా మనకి ప్రిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు. క్యాండిడేట్ హ్యావింగ్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ ప్రిఫరెన్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఆర్ పీజీ అనమాట. ఇంకా మనకి ఇక్కడ రెమ్యూనరేషన్ వచ్చేసరికి లంసమ్ పేమెంట్ మేనేజ్మెంట్ ట్రైనీస్ 30,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఆఫ్టర్ సాటిస్ఫాక్టరీ అబ్జార్ప్షన్ టు ఆఫీసర్స్ గ్రేడ్ స్కేల్ 1కి వచ్చేసరికి 3 lakhs రూపీస్ అమౌంట్ బాండ్ అడుగుతున్నారు. ఇంకా 2 years బాండ్ అయితే ఉన్నది, ఇండెమ్నిటీ బాండ్. ఇంకా మనకి దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఇక్కడ 1,000 రూపీస్ అయితే ఇచ్చారు. మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ అఫీషియల్ లింక్ ఫర్ నైనిటాల్ బ్యాంక్ ఎంటీస్ అనమాట. ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఇదైతే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్. మనకి టోటల్గా 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అయితే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మన స్టార్ మార్క్ అవైతే మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా అయితే మనం ఎంటర్ చేయాలి. ఇది ఇక్కడైతే ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి, అప్ టు 35 characters. సేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. ఇంకా ఇక్కడ 10-digit మొబైల్ నెంబర్, సేమ్ 10-digit మొబైల్ నెంబర్ కన్ఫర్మేషన్ ఇక్కడైతే చేయాలి. సెకండ్ టైం ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీ యొక్క ఫుల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి విత్ డొమైన్ అప్ టు 60 characters. ఇక్కడైతే క్యాప్చా ఇచ్చి అయితే సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడ మనకి ప్రొవిజనల్ పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఆర్ ఇష్యూ డేటా ఎంట్రీ కరెక్ట్ అని వస్తుంది. మనం క్యాన్సిల్ అని చెక్ చేసుకోవచ్చు. మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, నేమ్ కరెక్టా కాదు ఓకే అనుకుంటే ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయ్యాయి. ఇక్కడైతే మనకి ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి ఈ రెండు. ఇక్కడైతే నెక్స్ట్ అయితే అన్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫోటో అప్లోడ్కి సంబంధించి మనకి అప్ టు 50 KB వరకు ఉండొచ్చు జేపీజీలో. ఇంకా మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB ఇమేజ్ అయితే ఉండాలి. వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడైతే మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్లో ఓబీసీ అలాగా. ఇంకా ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా స్క్రైబ్ కావాలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ వరకు ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదు. డూ యూ ఇంటెంట్ టు యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ స్క్రైబ్. ఇంకా మనకి రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీరే మైనారిటీ రిలీజియస్ అయితే కనుక రిలీజియస్ మైనారిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎస్ అయితే కనుక మనకి పీరియడ్ ఆఫ్ సర్వీస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్ అయితే వచ్చింది. ఇక్కడ సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. ఢిల్లీ, జైపూర్, లక్నో ఇవైతే ఉన్నాయి. మొరాదాబాద్, మీరట్, బరేలీ, రూర్కీ, డెహ్రాడూన్, హల్ద్వానీ, ఇంకా ఇక్కడ అంబాలా హర్యానా సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అది మనం ఏదైతే మనకి అప్లికేబుల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. డే, మంత్, ఇయర్ యాజ్ పర్ 10th class. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్, ఫీమేలా. ఇంకా ఇక్కడ మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. వాళ్ళు
మేల్ ఫీమేల్ అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ ఇవ్వాలి, మీ యొక్క స్పౌజ్ నేమ్ ఇవ్వాలి. ఇఫ్ మ్యారీడ్ అయితే కనుక ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇవ్వాలి, కరస్పాండెన్స్ డోర్ నెంబర్తో సహా. ఇక్కడ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసి కిందకు వస్తుంది. అదర్వైజ్ ఇది కూడా ఎంటర్ చేసి ఇక్కడైతే మనం జిఎస్టీ ఇన్వాయిస్కి కరస్పాండెన్స్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అయితే అనాలి. వ్యాలిడేట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటే మనకి రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. మళ్ళీ మనం మోడిఫై చేసుకొని వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ ఈక్యూ అనమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 30 సెప్టెంబర్ 2022కి మనకి గ్రాడ్యుయేషన్ లేదంటే పీజీ అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మనం ఈ యొక్క బ్రాంచ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి స్ట్రీమ్. ఇక లేకపోతే కనుక అదర్స్ పెట్టి అయితే ఆ స్ట్రీమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే డేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇవ్వాలి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. అలాగే పీజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కూడాను కంప్యూటర్ ఆపరేషన్స్ ఎస్ పెట్టాలి. ఇంకా మనకి డూ యూ హ్యావ్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్బిఎఫ్సిలో ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ మీ ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫ్రమ్ 1 to 2 dates, నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఇంకా డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ లాంగ్వేజెస్ నోన్, సపోజ్ హిందీ, ఇంగ్లీషు, తెలుగు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి రీడ్ రైట్ స్పీక్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. మనకి ఏదైతే ఎలిజిబుల్ అది ఇక్కడైతే మనం వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఇచ్చి నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రీవ్యూ చూపిస్తుంది, మన ప్రీవ్యూ వస్తుంది. ఇదైతే మనం చెక్ చేసుకోవాలి 1 to 2 times. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఆర్ మోడిఫికేషన్స్ మనం బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ బటన్ ఉంది, బ్యాక్ వెళ్ళి మనం ఎడిట్ చేసుకొని అయితే మనం ఐ అగ్రీ ఇది అనాలి. అన్నీ కనుక ప్రాపర్గా ఉంటే మనం ఒకసారి కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత వీ కెనాట్ చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఎంటర్డ్ బిఫోర్. సో మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. సో మనం బ్యాక్ వెళ్ళి మోడిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనాలి, ఓకే అనాలి. అది షూర్ అని అడుగుతున్నది, మనం క్యాన్సిల్ అయ్యి బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఓకే అంటే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇచ్చి మనం సేవ్ నెక్స్ట్ అయితే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము, లాస్ట్ అనమాట ఫీజు. ఇక్కడైతే మనకి 1000 రూపీస్ ఫీజు అయితే చూపిస్తుంది. మనం సబ్మిట్ అనాలి, ఓకే అన్నాము. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇక్కడైతే మనం ఓటీపీ ఇచ్చి అయితే మనం ఈ ఫీజు అయితే పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి సబ్మిట్ అని మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు బిఫోర్ 9/11/2022 లోపు. ఇది ఫ్రెండ్స్ మనకి 40 వేకెన్సీస్ ఎంటీసీకి సంబంధించి నైనిటాల్ బ్యాంక్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.